డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారని, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసేసుకున్నారని వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి. సో, ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతున్నాయని ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అన్నా కొణిదెల గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకే ఈ విధంగా టూర్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. హిందూ సాంప్రదాయంలో కనిపిస్తున్నారని వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. నాగబాబు గారి మీద నమ్మకం లేకే పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయం తీసుకున్నారని కూడా అంటూ ఉన్నారు. మరి నిజంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా? కారణం ఏమయ్యుంటుంది? అంటే అన్నా కొనిదల పేరులోనే మనకి మార్పు కనబడుతుంది. యాక్చువల్‌గా ఆమె అన్నా లెజ్నోవా. ఆమె రష్యన్ నేము. రష్యాలో పుట్టి పెరిగిందామె. 1980లో పుట్టింది. సో, వాళ్ళ పిల్లలకి కూడా ఆమె క్రిస్టియన్ బాప్టిజం తీసుకునింది. యాక్చువల్‌గా మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ హిందూ సంప్రదాయంలో పెరిగాడు. ఆయన ఇప్పుడైతే సనాతన ధర్మాన్ని కూడా కౌగిలించుకున్నాడు. కానీ ఆయన పిల్లలు మాత్రం విచిత్రంగా ఇద్దరు ఈమెకు పుట్టిన ఇద్దరు మార్క్ శంకర్ పవనోవిచ్ గాని, పొలేనా అంజనా పవనోవా వీళ్ళిద్దరు కూడా క్రిస్టియన్స్‌గానే ఉన్నారు. అంటే ఆమె రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి సంబంధించిన లేడీ. అయితే ఆమె పేరు 2026 మార్చిలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆమె పేరు కూడా మార్చుకున్నారు. నేను నా భర్త సర్‌నేమే తీసుకుంటున్నాను అని చెప్పారు. అన్నా కొనిదెల అని నన్ను ఇక మీదట పిలవండన్నారు. అలాగే ఇండియన్ హార్ట్, రష్యన్ సోల్ అని కూడా అక్కడ బయోలో పెట్టుకున్నారు. అంటే క్లియర్‌గా సంథింగ్ చేంజ్ కనబడుతుంది. దాని తర్వాత వాళ్ళ మార్క్ అబ్బాయి మార్క్ పవనోవిచ్, మార్క్ శంకర్ సింగపూర్‌లో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈమె తిరుమలకి వెళ్ళి తలనీలాలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత అన్నదానానికి 17 లక్షల దానం కూడా డబ్బు దానం చేసింది. అప్పటి నుంచి కూడా చీరలు కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, తర్వాత మొన్న 2 రోజుల ముందు హైదరాబాద్ నుంచి కాకినాడకి మామూలు ట్రైన్‌లో వెళ్ళి దాని తర్వాత అక్కడ అనేక టెంపుల్స్, పాదగాయ క్షేత్రం, తర్వాత పురుహూతిక దేవి అమ్మవారి టెంపుల్. ఇదొచ్చి మామూలుగా అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి ఇండియాలో. అందులో ఈ పురుహూతికా దేవి కూడా ఒకరనమాట. అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు. అట్లాగే కుకుటేశ్వర స్వామి, తర్వాత శ్రీపాద శ్రీవల్లభ, ఈ టెంపుల్స్‌కంతా ఆమె మంచిగా సంప్రదాయమైన తెలుగు మహిళలాగా కాస్ట్యూమ్ వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని వెళ్ళింది. తర్వాత అందరూ కూడా అక్కడ మా వదినమ్మ అన్నట్టుగా ఆమెను ఓన్ చేసుకున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి సతీమణి అని కూడా సంబోధించారు. సో, ఆమె ఆప్యాయంగా ప్రజలతో కూడా, సాధారణ ప్రజలతో కూడా కలిసిపోయి మాట్లాడడం, కొన్నిసార్లు తెలుగులో కూడా కొంత మాట్లాడడానికి ప్రయత్నించడం అన్నీ చేసింది. ఎందుకంటే ఆమె మల్టీలింగ్వల్. యాక్చువల్‌గా ఆమెకి 6 లాంగ్వేజ్‌లు వస్తాయని చెప్తున్నారు. అంటే ఫ్రెంచ్ వచ్చు, ఆమె రష్యన్. రష్యాలో మాండరిన్ ఉంటుంది. మాండరిన్ వచ్చు. తర్వాత థాయ్ లాంగ్వేజ్. ఆమె థాయ్ దీని మీద చదువుకున్నది. పీజీ అవన్నీ కూడా థాయ్ సంబంధించిన కల్చర్ వాటి మీద చేసిందనమాట. అలాగే హిందీ కూడా నేర్చుకుంది. ఎందుకంటే ఆమె సెంట్రల్‌లో వ్యాపారాలకు సంబంధించి పీఎంఓలో వాళ్ళతో అంతా కూడా డీల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆమె హిందీ కూడా నేర్చుకుందని చెప్తున్నారు. అలాగే తెలుగు కూడా ఆమెకి కొంతవరకు వచ్చు. ఇక ఇంగ్లీష్ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మొత్తం 6 లాంగ్వేజ్‌లు ఆమెకి వచ్చని చెప్తున్నారు. సో, అందుకని తెలుగులో కూడా మాట్లాడిందని చెప్తున్నారు. సో, బేసిక్‌గా ఆమె క్లాసికల్ మ్యూజిక్‌లో బాగా ట్రైన్ అయ్యారు అక్కడ రష్యాలో. చదువుకున్నదంతా కూడా క్లాసికల్ మ్యూజిక్. దాని తర్వాత ఎంఫిల్ చేశారు. మళ్ళీ పీహెచ్‌డీ కూడా ఆమె ఇటీవలనే ఫినిష్ చేశారు సింగపూర్ యూనివర్సిటీలో. సో, ఇలాగా ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రాబోతుందా? ఎందుకు ఈ గుళ్ళు తిరుగుతుందో? ఒక హిందూ మహిళలాగా కన్వర్ట్ ఎందుకు అయిపోయింది? ఆమె యాక్చువల్‌గా అయితే అఫీషియల్‌గా క్రిస్టియనే. మామూలుగా జగన్ గుళ్ళు తిరిగినప్పుడు వీళ్ళే విమర్శించారు. ఈయన క్రిస్టియన్ అని. మరి పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియను, వాళ్ళ పిల్లలిద్దరు క్రిస్టియన్స్. మరి ఆమె ఎలా హిందూ టెంపుల్స్‌కి వెళ్ళి ఇలా తిరుగుతుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో, అది పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోకి రాబోతుంది. నాగబాబుతో తలనొప్పి ఉంది. నాగబాబు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. దానివల్ల అంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఏమో ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తాడు. అంటే మనం దేనికి ఎలా రియాక్ట్ అయితే మనకి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అవన్నీ ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రియాక్ట్ అవుతాడు. ఆవేశంగా
మాట్లాడినట్టు ఉంటాడు కానీ ఆవేశంగా రియాక్ట్ కాడు పవన్ కళ్యాణ్. ఓకే. అది రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం ఎప్పుడైనా కూడా. ఉమ్. ప్రతిదీ ఆచితూచి చేయాలి. అది పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నాయకుడు, ఆయనకి ఆ ఇది ఉంది, ఉండాలి కూడా. కానీ ఈయనకి అది లేదు. ఈయన దేనికి ఇప్పుడు అనసూయ విషయంలో రియాక్ట్ అయ్యి మొత్తం జనసేన వాళ్ళకంతా యాంటీ అయ్యాడు. అలాగే చాలా విషయాలు ఈయన ఆయన ఎవరు మన పిఠాపురంలో వర్మ విషయంలో కూడా వర్మ కర్మ అని మాట్లాడడం, అవన్నీ కూడా ఇబ్బందులుగా మారాయి చాలా సార్లు. సో అందుకని ఆయన డిపెండబుల్ కాదు, మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయడం ఆయన. సో కాబట్టి తనకంటూ ఒక నమ్మకమైన, ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎప్పుడైనా నెంబర్ 2 కానీ నెంబర్ 3 కానీ ఒక రిలయబుల్గా ఉండాలి. వాళ్ళు గోతులు దవ్వే వాళ్ళగా ఉండకూడదు, వాళ్ళకి సొంత అజెండా ఉండకూడదు. రెండోది వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని ఒక మెచ్యూరిటీ లేని పర్సన్స్ ఉండకూడదు. అందుకని పవన్ కళ్యాణ్ మెల్లగా ఈమెను గ్రూమ్ చేస్తున్నాడా, పాలిటిక్స్లకి జనంకి అలవాటు చేస్తున్నాడా,